నమస్తే. విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా టాప్ పొజిషన్లో ఉంటారని ఆశించాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా వెంకన్న స్వామి ఒక్క అవకాశం ఇస్తే అక్కడ పోయి కూర్చుంటా అన్నాడు. సరే సినిమా చూడాలి కదా అని ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం జరిగింది. ఈ సినిమాలో సత్యదేవ్, అట్లాగే మలయాళ హీరో యాక్టర్ వెంకటేష్, ఇంకో భాగ్యశ్రీ కొత్త హీరోయిన్, దర్శకుడు గౌతమ్ తిననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇదంతా భారీ క్యాస్టింగ్. అందుకోసం వెళ్ళాలి, చూడాలి కాబట్టి వెళ్ళడం జరిగింది. స్టోరీ విషయానికి వస్తే అంకాపూర్లో, తెలంగాణలోని అంకాపూర్ అనే విలేజ్లో ఇద్దరు అన్నదమ్ములు, తాగుబోతు తండ్రి తాగొచ్చి కొడుతూ ఉంటాడు, తల్లిని కొడుతూ ఉంటాడు. సరే ఇద్దరు కొడుకుల్లో మళ్ళీ తిరిగి ప్రతిఘటించే క్రమంలో సందర్భంలో తండ్రిని కొడుకు చంపేస్తాడు. సినిమా చివరి వరకు కూడా పెద్ద కొడుకు సత్యదేవ్ చంపాడని మనం అనుకుంటాం. చివరిలో మాత్రం ట్విస్ట్ ఏంటంటే చిన్న కొడుకు చంపేస్తాడు. సరే వీళ్ళు ఉండి అంటారు, నువ్వు పారిపోరా ఇక్కడ నుండి అంటాడు. ఈ పెద్ద కొడుకు శివ పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడో శ్రీలంక పోర్ట్లోకి, దీవిలోకి పారిపోతాడు. రకరకాల పరిస్థితుల్లో ఒక గిరిజన తెగకు నాయకత్వం వహిస్తూ ఉంటాడు. ఈ గిరిజన తెగ నేపథ్యం ఏంటంటే 1920లో శ్రీకాకుళం ప్రాంతంలో గిరిజన తెగ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని చంపే ప్రయత్నంలో వాళ్ళు తప్పించుకొని పారిపోయి వస్తారు. వాళ్ళు చివరికి వస్తూ ఆ పడవలలో వస్తూ శ్రీలంక తీరంలోని ఒక దీవిలో చిక్కుకుపోతారు. అక్కడే వీళ్ళ నివాసం ఉంటుంది. వీళ్ళను విడిపించాలంటే అక్కడ అడయారని ఒక వీళ్ళను మీరు బతకాలి అని అంటే, మీరు తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలంటే నేను చెప్పిన పని చేయండి అంటారు. ఈ హాంకాంగ్ నుంచి వచ్చేటువంటి స్టీమర్ల ద్వారా ఈ బంగారాన్ని బ్లాక్ మార్కెట్లో అతను వ్యాపారం చేస్తుంటాడు. ఇది ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యం. సరే అక్కడికి ఇతడు పారిపోతాడు. అన్నను వెతుక్కుంటూ తమ్ముడు వెళ్తాడు. అన్నను తిరిగి ఇంటికి తీసుకొచ్చి అమ్మకు చూపించి అమ్మను సంతోషపెట్టాలి అని చెప్పడం ఇక్కడ నేపథ్యం. ఇది కథ అనే దానికన్నా కథనం అని చెప్పడం బాగుంటుంది. కథ కన్నా స్క్రీన్ ప్లేతోనే డైరెక్టర్ సినిమాని నడిపించాడు. ఇంకా నాగవంశీ డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి సుమారు 130 కోట్ల దాకా పెట్టాడు అని విన్నాం. మ్యూజిక్ అనిరుద్ ఎప్పట్లానే కొడుతూనే ఉన్నాడు సినిమా అయిపోయేంత వరకు. ఇక హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువ అని చెప్పాలి. చివరిలో మాత్రం ఎక్కడో కాస్త కథలో ట్విస్టులు ఉన్నట్టుగా చూపిస్తారు. పెద్దగా కథ ఇది అని చెప్పడానికి లేదు. ఈ ప్రయాణంలో అతడు వచ్చి అన్నని తీసుకెళ్ళాలి. వచ్చినప్పుడు ఇతన్ని మళ్ళీ స్పైగా ఇతను కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు సూరి. ఇతన్ని ఏదో స్పైగా మారుస్తారు. చాలా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇతను వాడుకుంటారు, వాళ్ళ మీద నిఘా పెడతారు, అక్కడికి వెళ్తారు. ఈ రకరకాల ట్విస్ట్ల మధ్య వెళ్తూ ఉంటుంది కథ. కానీ చివరికి ఏంటంటే చూసేటువంటి ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. వచ్చినవాడు తన పని తాను చూసుకొని అన్నం తీసుకొని వెళ్ళిపోతే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు కథను బాగా లాక్కొచ్చి సెకండ్ హాఫ్ నుంచి ల్యాగ్ చేశాడు. ఎప్పుడైతే ఈ తమ్ముడు సూరి అంటే విజయ్ దేవరకొండ ఆ గూడెంలో, ఆ కింగ్డమ్లోకి వచ్చాడో, ఆ దీవిలోకి వచ్చాడో, అప్పటి నుంచి సినిమా అనేది మారిపోతుంది. ఇంకా వాళ్లకు కొత్త కష్టాలు మొదలైనట్టుగా అనిపిస్తుంది. అప్పటిదాకా సరే ఏదో బ్రతుకుతూ ఉంటారు. అన్నను తీసుకెళ్ళాలి అనేవాడు అన్నను తీసుకొని పోతే సినిమా చాలా బాగుంటుంది. తెలుగు ప్రేక్షకుడు కానీ ఏ ప్రేక్షకుడికైనా నచ్చేది అది. కానీ హింసాత్మకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఇంత హింస అవసరమా అనంటే అది దర్శకుడికి తెలియాలి. ఇంత ఎందుకు చూపించాడు అంటే ఇతన్ని బాగా హీరోని చేయాలి, అంత చూపించాల్సిన అవసరం లేదు అనిపించేది. పైగా మనకు సినిమా చూస్తూ ఉంటే కూడా ఈ సినిమా ఎక్కడో చూసినాం కదా, ఇది పాత సీన్లే రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. తర్వాత కేజీఎఫ్ చూస్తున్నప్పుడు రాకీ భాయ్ని ఎట్లా చూపించారో చివరికి విజయ్ని కూడా అట్లా మార్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అనిపించింది. ఎందుకంటే అట్లాంటి జానర్ల సినిమాలు వస్తున్నాయి, అవి హిట్ అవుతున్నాయి కాబట్టి విజయ్ దేవరకొండ కూడా తన ప్రీవియస్ మూవీస్లోనే జానర్ నుంచి ఆ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ నుంచి వచ్చి ఇప్పుడు ఒక డాన్గా మారాలి అనుకున్నాడు.
ప్రయత్నం బాగానే చేశాడు కానీ ఎక్కడో మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎదుటి వాళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే సత్యదేవ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు సత్యదేవ్తో యాక్టింగ్లో పోటీ పడడానికి ఆ మలయాళం నుంచి వచ్చినటువంటి చిన్న విలన్ కానీ ఎంత అద్భుతంగా చేశాడంటే కళ్ళతోనే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. చూస్తుంటే నిజానికి ప్రేక్షకుడు చాలా భయంకరమైన హింసాత్మక సన్నివేశాలు, ఆ గూడెం ప్రజల్ని తీసుకెళ్లడం, చంపడం, ఆ చంపుతూ ఉంటే ఈయన వెళ్ళి తాగి ఎక్కడో హాస్పిటల్లో పడుకుంటాడు హీరోయిన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ. ట్రీట్మెంట్ అని కాదు కానీ ఏదో మాట్లాడుకుంటూ. మరి ఇంత హింస చూపించడం ఎందుకు? చివరిగా నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ అయిపోయినప్పుడు ఇంటర్మిషన్ అని పడింది, అక్కడ ది ఎండ్ అని పడితే చాలా బాగుండేది ఉండే, సినిమా హిట్ అయిపోతుండే. గంటన్నర సినిమా చాలు అనిపించింది, ఏదో తీస్తూ సాగదీస్తూ. పైగా దీనికి స్టార్టింగ్లో ఏంటంటే 1920లో ఆ బ్రిటిష్ వాళ్ళు రావడం, దాడి చేయడం ఇది చూపించాడు. చివరికి మళ్ళా అప్పుడు మాకు ఒక దేవుడు కావాలి, మమ్మల్ని కాపాడడానికి ఒకరు రావాలి అని అక్కడి నుంచి మళ్ళీ అదే విజయ్ దేవరకొండ ఏదైతే 1920లో కనిపిస్తాడో అదే ఇతను అయినట్టుగా చూపిస్తాడు. సరే, ఇది ఒక సామ్రాజ్యం. సినిమా దర్శకులకు రోజు రోజుకి సినిమా వ్యాపారాత్మకం అనేటువంటి దానికి ఏంటంటే ఆ గిరిజన తెగను బాగా వెనకబడినట్టు చూపించడం, ఆ బాగా మెళ్ళో ఆ గంటీలు అవన్నీ పెట్టడం, ఇంకా ఎంత బట్టలు లేకపోతే వాళ్ళకి ఇంకా బట్టలు కట్టుకోవడానికి అనాగరికుల్లా చూపించడం, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అమాయకులు, వాళ్ళని ఈయన ఉద్ధరిస్తాడని చెప్పడం, ఇదంతా జరుగుతున్నప్పుడు చాలా సినిమాటిక్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనకు ఏదో సరే ఇది నిజంగా జరగవచ్చు కదా, లాజికే కదా అని కూడా పెద్దగా అనిపించదు. సినిమా తీయాలి కాబట్టి తీస్తుంటారు, భారీ క్యాస్టింగ్ ఖర్చు పెట్టాలి కాబట్టి పెడుతుంటారు. ఇట్లాంటి సినిమాలు గౌతమ్ తిన్ననూరి అంటే జెర్సీ గుర్తుకొచ్చి సినిమాకి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే జెర్సీలో అద్భుతమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, చాలా బాగా తీశాడు జెర్సీ సినిమా. ఇక్కడ కూడా అన్నాదమ్ముల మధ్య డైరెక్టర్ ఎక్కడ కొద్దిగా తడబడ్డాడు అనిపించింది, కొద్దిగా బాగానే తడబడ్డాడు, కన్ఫ్యూజ్ అయినాడు కంప్లీట్గా సెకండ్ హాఫ్లో. అన్నదమ్ముల ఎమోషన్స్ని ఎంత అద్భుతంగా వాడుకోవాలో అంత అద్భుతంగా వాడుకోవాలి. అసలు ఒక సీన్లో విజయ్ దేవరకొండ ఒక మంచి స్కోప్ ఉండే బాగా యాక్ట్ చేయడానికి. సత్యదేవ్ చనిపోయినప్పుడు చేయాల్సినటువంటి యాక్టింగ్లో టక్కున కట్ చేశారు దాన్ని, ఒక నిమిషం కూడా ఉంచాడు సీన్. అట్లాంటి ఒక 3-4 సీన్సే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి దాంట్లో, ఇంకా మిగతాదంతా అట్లా మూవీ వెళ్తూ ఉంటుంది. కథ ఏముండదు, ఇంకా స్క్రీన్ ప్లేలు, ట్విస్టులు, రకరకాల మార్పులు. ఎంతసేపు ఆ ఏజెంట్స్ని ఒకరిని ఇంకోటి అనుమానించడం చివరి దాకా మనకేదో ఉత్కంఠ పెట్టాలి అన్నట్టుగా పెట్టి ఏం సాధిస్తాడు అనేది ఏం లేదు. చివరికైతే ఒక హింసాత్మక సినిమా చూసినట్టు అనిపించింది. 2.5 గంటల హింస కనిపించింది. చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే అంత బాగానే ఉంది కానీ ఆ మ్యూజిక్ కూడా ఇంకా వస్తూనే ఉంది సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎక్కడో ఏదో కొంచెం కదిలించి సాంగ్స్ కూడా పెద్దగా ఒకటే ఫ్లాష్ బ్యాక్ సాంగ్ ఏదో వచ్చినట్టుంది, అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా అది అర్థం కాకుండా. తర్వాత ఒక సందర్భంలో ఒక పాట వచ్చింది కానీ అంత గుర్తుపెట్టుకునేటువంటి పాట ఏం కాదు. విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ పోయి అక్కడ కూర్చుంటా ఎంకన్న స్వామి అన్నాడు. కూర్చోవాల్సింది స్టోరీ సిట్టింగ్లో కూర్చొని అసలు ఇది స్టోరీ సరి అయిందేనా, మనకు కనెక్ట్ అయ్యేదేనా, అంటే ఆయన ఇమేజ్కి విజయ్ దేవరకొండ ఇమేజ్ ఏముంది, ఏ సినిమా తీస్తే జనాలు చూస్తారు, ఇంకెవరినో కంపేర్ చేసుకొని అట్లా తీయాలని ఎన్టీఆర్ని ఏదో వేరే సినిమాలు కొన్ని ఉంటాయి కదా ఈ మధ్య వచ్చినాయి, దేవర సినిమాలు, కేజీఎఫ్ లాంటి సినిమాలు ఏదో చూసి ఏదో మొత్తం మీద అయినాడు. సో కనీసం ఫ్యామిలీ స్టార్గానన్నా మిగలాల్సినటువంటి వాడు. మంచి సినిమా అయితే బాగుండేది ఉండే. మొత్తం మీద కింగ్డమ్, ఇది ఏమి కింగ్డమ్ అనేది పూర్తి స్థాయిలోనైతే అర్థం కాలేదు. కానీ ఫైనల్గా యాక్టింగ్ విషయానికి వస్తే సత్యదేవ్కి 100కు 100 మార్కులు. వెంకటేష్ మలయాళీ విలన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు, బ్రైట్ ఫ్యూచర్ ఉంది అతనికి, చాలా 100కి 100 మార్కులు, చాలా బాగా చేశాడు తన రోల్. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా డైరెక్టర్ చేతికి కత్తి ఇచ్చి నరకారు అంతే. సత్యదేవ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ కూడా వాళ్ళతో పోటీపడి యాక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, ఇంకా చేయాలి. స్టోరీ సెలెక్షన్ ఒకటి బాగుంటే సినిమా బాగుంటుంది. కనీసం ప్రేక్షకుడికి 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ బుర్ర జడగొట్టి బయటికి పంపించే ప్రయత్నాలు జరగదు. డబ్బులు ఉన్నాయి కదా అని సినిమాలు తీస్తే అది ఇలాంటి సినిమాలే అవుతాయి. బాగా ఆలోచించాల్సినటువంటి సినిమా. ఫైనల్గా నా కామెంట్ ఏంటంటే ఇలాంటి హింసాత్మక సినిమాలు ఆరోగ్యానికి హానికరం. థ్యాంక్ యూ.